ముఖ్యమంత్రి విజయ్ను నటి త్రిషను ఉద్దేశిస్తూ రాజకీయ దుమారం. అర్ధరాత్రి విజయ్ త్రిషను ఎక్కడ కలుసుకున్నాడు? అది నిజంగానే త్రిష ఇల్లేనా? సీఎంకి పర్సనల్ లైఫ్ ఉండకూడదా అంటూ ఫ్యాన్స్ ఫైర్. అయినా ఆ ఫోటో నిజమైనదా కాదా అని తెలియకుండా విమర్శలా అంటూ వక్తల ఫైర్. ప్రోటోకాల్ ప్రకారం సీఎం అలా అర్ధరాత్రిలో వెళ్ళొచ్చా? మహిళల గురించి బహిరంగ వేదికలపైన మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని పలువురు సామాజికవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యాఖ్య ఎంత పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిందో. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే, ప్రజాప్రతినిధి నోట వచ్చిన ఒక వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తే ఇప్పుడు తమిళనాడులో అదే జరిగింది. డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రితో పాటు నటి త్రిష పేరును కూడా వివాదంలోకి లాగాయి. ఆ వ్యాఖ్యలపైన టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అసలు అతను ఏమన్నారు? ఎందుకు అంత పెద్ద వివాదమైంది? రాజకీయ విమర్శలకు హద్దులు ఎక్కడ వరకు ఉండాలి? పూర్తి వివరాలను నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. అర్ధరాత్రి త్రిష ఇంట్లో విజయ్ ఏం చేస్తున్నాడు అని ప్రశ్న. విజయ్ త్రిషపై డిఎంకే ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు. రాజకీయ నాయకుడిని విమర్శించాలంటే విధానాలపైన మాట్లాడాలా లేక వ్యక్తిగత జీవితాన్ని లాగాలా? ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొత్త కాదు. కానీ ఈసారి రాజకీయ విమర్శలు వ్యక్తిగత జీవితాన్ని తాకడంతో వివాదం మరింత ముదిరింది. రాజకీయ నాయకుడిని విమర్శించాలంటే విధానాలపైన మాట్లాడాలా లేక వ్యక్తిగత జీవితాన్ని లాగాలా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. జూన్ 20న తూత్తుకుడి జిల్లా అత్తూరులో జరిగిన ఒక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో నటి త్రిష పేరును కూడా ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. సభలో మాట్లాడిన మాటలు కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను పలువురు రాజకీయంగా తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం సరైంది కాదు అని ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో మాటకు విలువ ఉంటుందని, అదే మాట సమాజం పైన ప్రభావం కూడా చూపుతుందని గుర్తు చేశారు. ఈ వ్యవహారం మరింత చర్చకు రావడానికి మరో కారణం కూడా ఉంది. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పుట్టినరోజు శుభాకాంక్షల పోస్ట్ని కొందరు ఈ వివాదంలో ముడిపెట్టారు. అయితే ఆ పోస్టు వెనుక ఉద్దేశం పైన అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. వ్యాఖ్యలు వైరల్ కావడంతో టీవీకే పార్టీ నేతలు పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని, మహిళా గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో నమోదైన ఆరోపణలు, సంబంధిత చట్టపరమైన అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే తదుపరి చర్యలు ఏమిటో స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో విమర్శలకు కొత్త విషయం కాదు, కానీ మహిళల గురించి బహిరంగ వేదికలపైన మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని పలువురు సామాజికవేత్తలు చెప్తున్నారు. సోషల్ మీడియా కాలంలో ఒక చిన్న క్లిప్ కూడా క్షణాల్లో కోట్ల మందికి చేరిపోతుంది. దాంతో సందర్భం పక్కన పెట్టి కేవలం కొన్ని సెకండ్ల వీడియో ఆధారంగా పెద్ద చర్చలు మొదలవుతున్నాయి. అందుకే ప్రజలు కూడా అధికారిక సమాచారం, వాస్తవాలను తెలుసుకొని స్పందించడం అవసరం. ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడితే ప్రజల్లో కూడా రాజకీయాలపైన మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. లేకపోతే వ్యక్తిగత విమర్శలే ప్రధాన చర్చలుగా మారిపోతాయి. చివరిగా ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయాలు ప్రజా సమస్యలపైన పోటీ పడాలి, కానీ వ్యక్తిగత ఆరోపణలపైన కాదు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తీవ్రమైన విమర్శలు కూడా ఉండొచ్చు, కానీ గౌరవప్రదమైన భాషను కాపాడుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. చూశారుగా ఒక వ్యాఖ్య ఎంత పెద్ద రాజకీయ వివాదానికి దారితీసిందో. ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు సమంజసమేనా
లేక విధానాలపైన మాత్రమే విమర్శలు ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను మరి. ఆల్ ఈజ్ వెల్.